హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఈ రోజు నేను శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి NH16కి ఆనుకొని ఉండేటటువంటి గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్కి అయితే వచ్చేయడం జరిగింది. సో దీని స్పెషాలిటీ చెప్పాలి అంటే వన్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్ అని అందరూ చెప్పుకుంటున్నారు. నిజంగా అంత స్పెషాలిటీ ఏముందో తెలియాలి కదా. సో తెలియాలి అంటే లోపలికి వెళ్ళి చూసేద్దాం. ప్రస్తుతం నేను గ్రాండ్ కన్వెన్షన్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడికి రాగానే వినాయకుడు దర్శనమిస్తున్నాడు. ఒకసారి ఆదిదేవుడు వినాయకుడిని మొక్కుకొనే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఎంతో అందంగా చూడగానే వావ్ అనిపించేలా ఉంది. ఈ రూపం కూడా పంచలోహాలతో తయారు చేశారంట. ఏదైనా సరే బయట నుంచి చూడడానికి అందంగా కనిపిస్తుంది, కానీ గ్రాండ్ కన్వెన్షన్ అండ్ రెస్టారెంట్స్ లోపలికి వెళ్ళగానే గ్రాండ్గా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంత అందమైన అంబియన్స్. సో వెయిటింగ్ హాల్ కూడా వావ్ అనిపించేలా ఉంది. సో ఎక్కువ గెస్ట్లు ఎవరైనా ఉన్నప్పుడు హ్యాపీగా ఇక్కడ వెయిట్ చేయవచ్చు. ఆబ్వియస్లీ రెస్టారెంట్కి వచ్చినప్పుడు చిన్న చిన్న మెమరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో దానికోసం మనం ఎక్కువ జర్నీ ట్రావెల్ కూడా చేయక్కర్లేదు. ఆ మెమరీస్ని పదిలంగా ఉంచుకోవడం కోసం వీళ్ళు ఇక్కడ ఒక అంబియన్స్ని కూడా క్రియేట్ చేశారు. అదే ఇది. సో చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్ అంబియన్స్ని ఇక్కడ క్రియేట్ చేశారు. సో ఆబ్వియస్లీ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఫుడ్తో పాటు మెమరీస్ని కూడా దాచుకోవాలనుకుంటాం కాబట్టి ఏం చేస్తాం, ఫొటోస్ దిగకుండా ఎవరైనా వెళ్తామా? నో ఛాన్స్. సో అలా ఫోటోలు దిగి మన మెమరీస్ని దాచుకోవాలి అనుకుంటే సో చూసారు కదా, ఇక్కడ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో సెల్ఫీస్ అయిపోయిన తర్వాత అలా వస్తే మనకు మెనూ కూడా కనిపిస్తుంది. సో బేసిక్గా లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వడం అందరూ చేస్తాం. బట్ ఈరోజు ఏం స్పెషల్ అని వాళ్ళని అడిగే కంటే ముందు ఇక్కడే ఉంటుంది కాబట్టి హ్యాపీగా వాటిని చూసి మనకేం కావాలో తీసుకుంటే ఆ ఆనందమే వేరు. సో ఇప్పుడు ద మెయిన్ వన్, డైనింగ్ రూమ్. సో ఫైన్ డైన్ అని చెప్పుకోవచ్చు. సో వావ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో మాత్రం ఇంత బ్యూటిఫుల్ అంబియన్స్ ఎక్కడా లేదనే చెప్పుకోవచ్చు. సో క్లాసిక్ ఫుడ్కి ఒక పర్ఫెక్ట్ టచ్ ఇస్తే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. ఈ రెస్టారెంట్కి సంబంధించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది కదా, వాటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో పాటు ఉన్నారు గ్రాండ్ కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ గారు. ఇంత డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. సో సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో శ్రీకాకుళం జిల్లాలో ఇంత మంచి రెస్టారెంట్ ఇప్పటి వరకు చూడలేదని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ప్లేస్లో ఈ అంబియన్స్ కానీ చూడగానే వావ్ అనిపించే లుక్ ఒకటి క్రియేట్ చేసింది. సో అసలు దీన్ని ఇక్కడ డిజైన్ చేయడానికి లేదా హైవే పక్కనే పెట్టడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ మేము ఇదే ఫీల్డ్లో 13 ఇయర్స్గా ఉన్నామండి. సో శ్రీకాకుళం ప్రజలకి ఇంకా కొత్తదనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మాకు వచ్చిన థాట్ ఈ గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్. అయితే ఇక్కడ మీకు మన దగ్గర దొరికేది ఏంటంటే మల్టీ కుజన్ రెస్టారెంట్ అండి. 200 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న రెస్టారెంట్. ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రెస్టారెంట్స్ ఇవి. అలాగే మన దగ్గర కన్వెన్షన్స్ కానీ ఇప్పుడు రూమ్స్ కానీ ఇక్కడ వన్ స్టాప్ ప్లేస్ అండి. మీకు ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్వెన్షన్స్, అలాగే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాపర్టీ వస్తే గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్. 8 acres అండి ఇది టోటల్గా. ఇందులో మీకు వచ్చేసి ముందుగా చెప్పినటువంటి 200 సిట్టింగ్ కెపాసిటీ రెస్టారెంట్ ఇప్పుడు మీరు చూసింది మనం ఉన్నది అదే. ఇందులో మీకు ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్కి మనకి ప్రొవిజన్ ఉంది. అలాగే రెస్టారెంట్ రెగ్యులర్ రెస్టారెంట్కి రావాలనుకున్నా, అలాగే మీకు కార్పొరేట్ మీటింగ్స్ కానీ ఎటువంటి బర్త్డే పార్టీస్కి కానీ సూట్ అయ్యే వీడిఆర్స్ ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ ఉన్నాయి.
ఓకే. అలాగే ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక క్లాసిక్ లుక్ ఇచ్చారు. సో నిజంగా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ కూడా బాగుంటేనే ఫుడ్ ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇక్కడ ప్రతిదీ కూడా చాలా క్లాస్ గా డిజైన్ చేశారు, ఎవరు వచ్చినా సరే ఇట్టే నచ్చుతుంది అని చెప్పుకోవచ్చు. సో వీటి డిజైన్ ఎక్కడ చేయించారు, లేకపోతే ఎట్లా? ఇది మేము 13 years బ్యాక్ ఎప్పుడు చైనా ఒకసారి వెళ్ళడం జరిగింది. అక్కడ చైనాలో పర్చేస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి మన ఇండియాలోనే ప్రతి ప్రోడక్ట్ మన ఇండియాలో పర్చేస్ చేసిందేనండి. లైక్ ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం ఒక్కొక్క రాష్ట్రం వెళ్ళాల్సి వచ్చింది. అలాగే ప్రతి ప్రోడక్ట్ని కూడా మా పార్ట్నర్స్ అయితేనేమి మేమైతేనేమి యూనిక్గా సెలెక్ట్ చేసి ఇన్ పర్సన్ ప్రతి ప్లేస్కి ఇన్ పర్సన్గా వెళ్ళి వాళ్ళు కానీ మేము కానీ సెలెక్ట్ చేసి మీకు మనం ప్రజెంట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడున్న రెస్టారెంట్స్లో ప్రతి ఒక్కరు చూసేది కిచెన్. సో బేసిక్గా ఏ రెస్టారెంట్లో కూడా కిచెన్స్ ఓపెన్గా చూపించరు, మీరు చూపిస్తారా? ఖచ్చితంగా చూపిస్తాము. సో చూసారు కదా, తినే డైనింగ్ హాలే కాదు, ప్రిపేర్ చేసే రూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళ కిచెన్ అంబియన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. కిచెన్ లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో చూడొచ్చు కిచెన్. వావ్, చూసారు కదా, అసలు వస్తామని చెక్పక్ పోయినా చాలా నీట్ అండ్ క్లీన్ గా వీళ్ళు కిచెన్ ని మెయింటైన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే కుకింగ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది లంచ్ టైం కాబట్టి వీళ్ళు అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కుక్ చేసే వాళ్ళు కూడా చాలా ప్రాపర్గా అన్నీ పెట్టుకొని, అంటే క్యాప్ కానీ అని లేకపోతే వాటన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ కుక్ చేస్తున్నారు. కిచెన్ కూడా చాలా క్లీన్గా ఉంది. సో సతీష్ గారు, ఇది కామన్ హాల్, ఇది కాకుండా ఇంకా స్పెషల్గా ఏమైనా ఉన్నాయా? తప్పకుండానండి, మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తుంది ప్రైవేట్ డైనింగ్ హాల్స్ అండి. ఇదేంటంటే ఒక 30 మెంబర్స్కి సరిపడా మనకి ప్రైవేట్ డైనింగ్ హాల్. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక కార్పొరేట్ మీటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఇలాగ ఏదైనా మీ స్పెషల్ అకేషన్కి మనకి ఒక ప్రైవేట్గా మీకు ప్లేస్ కావాలి, మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలన్నా లేకపోతే మీ మీటింగ్స్కి కావాలనుకున్నా మీకు ఆ ప్రైవసీ ప్రొవైడ్ చేస్తూ ఫుడ్ అండ్ డైనింగ్ కూడా మీకు మంచి అంబియన్స్ అండ్ హైజీనిక్ ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ మీకు బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కంప్లీట్ అయింది. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ డైనింగ్ ఆల్రెడీ మనం లంచ్కి ప్రిపేర్ అయి ఉన్నాము. సో ఇదే విధంగా మనకి ప్రతి సెక్షన్ కూడా కంప్లీట్ చేస్తూ మీకు ఇదే హైజీనిక్ లెవెల్స్ మనం మెయింటైన్ చేస్తాం. సూపర్. ఫుడ్ ఇక్కడ స్పెషల్స్ ఏముంటాయి సతీష్ గారు? ఇక్కడ మనకి ఇది మీకు ముందు చెప్పాను, మల్టీ క్యూజన్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ మనకి ఇండియన్, చైనీస్, మ్యాండరిన్, థాయ్ ఇవన్నీ ఉన్నాయి, తందూర్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి ఈచ్ ఐటమ్ మీకు ప్రిపేర్ చేయడానికి మినిమం ఒక 20 minutes మనకు పడుతుంది. ఫ్రెష్ ఐటమ్ ప్రిపేర్ చేస్తాం మనం. సో ఈ టైంలో ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళ పిల్లల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఇక్కడ కిడ్స్ కోసం మనం గేమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లే జోన్ అది కూడా క్రియేట్ చేశారు. అలాగే ఈవెన్ ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా వచ్చి వాళ్ళు సరదాగా రీక్రియేట్ అవుదాం అనుకుంటే మాత్రం వాళ్ళకి ఇక్కడ మనం బాక్స్ క్రికెట్ అండ్ పికిల్ బాల్ అది కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది మీకు ఓపెన్ డైనింగ్ రెస్టారెంట్. ఏమైనా మీరు సెపరేట్గా ఏదైనా పార్టీస్ చేసుకోవాలన్నా, బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా ఓపెన్ డైనింగ్లో మనం పెట్టుకుందాం అనుకుంటే, ఇది వింటర్ సీజన్ కదా, సో ఈ టైంలో మీకు కొంచెం యాంబియంట్గా ఉంటుంది. నైట్ టైం మీకు ఆ ఫీల్ ఓపెన్ గార్డెన్ ఫీల్లో మీరు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. సిట్టింగ్ కూడా బాగా ఇచ్చారు, చక్కగా గ్రీనరీస్ మధ్యలో ఇచ్చారు అనమాట. చక్కగా మొత్తం ట్రీస్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ గా ఇక్కడ కూర్చొని మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అండ్ ఎప్పుడు లైటింగ్స్ అవి కొంచెం బోర్ అనిపించే వాళ్ళు, అక్కడ ఉండకూడదు అనుకున్న వాళ్ళకి సో స్పెషల్ గా ఇక్కడ కూడా ఇట్లా కూర్చోవచ్చు అనమాట. సో ఇది ఎందుకు అట్లా క్రియేట్ చేశారు, బయట ఎట్లా ఈ థాట్ వచ్చింది? అది టోటల్గా అంటే నేచర్ని మనం యాక్చువల్లీ మనకి
నేచర్లో ఉండాలి అనే ఒక థాట్తోనే మనము ఇక్కడ ప్లాన్ చేసాము. యాక్చువల్లీ ఎన్హెచ్ వాళ్ళు పెట్టిన నీడ్ ఏంటంటే ఎన్హెచ్ దగ్గరలో మనకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్ని మనం రోడ్ కానీ కన్వర్ట్ చేస్తే దానికి ఖచ్చితంగా దానికి గ్రీనరీ ప్రొవైడ్ చేయమన్నారు. వాళ్ళు చెప్పిన దానికంటే 100% ఎక్స్ట్రా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా గ్రీనరీ మన మెయిన్ కాన్సెప్ట్ అనమాట. కడియం నుంచి ప్రతి ప్లాంట్ కూడా ఇక్కడ కడియం నుంచి మనకు తెప్పించాము. బేసిక్ గా చాలా రెస్టారెంట్స్ లో ప్లాస్టిక్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, డెకరేటివ్ ఐటమ్స్. బట్ ఇక్కడ అట్లా కాదు, ప్రతిదీ చాలా నేచురల్. ప్రతిదీ నేచరేనండి. మనం ప్రతి ఐటము ఏరికోరి ప్రతిదీ మనకు డిజైన్ ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళు ఈ కడియం నుంచి మనం స్పెసిఫిక్గా ప్రతి ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇక్కడ ప్రతి ఐటమ్ పెట్టడం జరిగింది. సో ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎన్హెచ్ 16కి ఆనుకొని ఉండేటువంటి గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్లో ఇంకొక హైలైట్ ఏంటో తెలుసా? మోటెల్. సో సాధారణంగా కన్వెన్షన్స్ అంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే బయటకి ఎక్కడికైనా వచ్చినప్పుడు సో ఫంక్షన్ కన్వెన్షన్స్ హాల్లో ఒక దగ్గర మనం ఫ్రెష్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే బ్రైడ్స్ రూమ్స్ కానీ బ్రైడల్ రూమ్స్ కానీ ఒక దగ్గర ఉంటాయి. బట్ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా 2-3 రోజుల పాటు కూడా ఇక్కడే ఉండిపోవచ్చు. సో దానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటున్నారు. నాట్ ఓన్లీ ఫంక్షన్స్, ఎవరైనా సరే బయట నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదా డెలిగేట్స్ కానివ్వండి, లేదా బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, ఇట్లా చాలామంది శ్రీకాకుళం అందాలను చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ప్రెసెంట్ నేనైతే మోటల్లోకి ఎంటర్ అయిపోయాను. సో ఎంటర్ అవ్వగానే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. సో ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఎక్కడైనా రిలాక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన ఇంటిని తలపించేలా ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అది చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటుంది అనుకోండి, బట్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రూమ్స్. సో ఇక్కడ సూట్ రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం అంత ప్రైస్ పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ నార్మల్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటిని కూడా చూసేద్దాం. సో సతీష్ గారు, ఎవరమైనా సరే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బయట రూమ్స్లో స్టే చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు హోమ్ని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ మీ రూమ్స్కి వచ్చేసరికి ఎన్ని డేస్ ఇక్కడ ఉన్నా సరే మన హోమ్లీ ఫీలింగ్ అనేది ఎంటర్ అవ్వగానే నాకు అనిపించింది. సో దీనికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటి? ఇక్కడ ఏంటంటేనండి, మనకి శ్రీకాకుళం వచ్చేసరికి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ చూస్తారు. రీజన్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ఎగ్జిక్యూటివ్స్ అవుతున్నాయి, వీళ్ళకి 1 or 2 days ఉండాలి, బడ్జెట్లో ఉండాలి. వాళ్ళ కంపెనీ ఇచ్చిన బడ్జెట్ వీళ్ళని క్యాలిక్యులేట్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అలా అని చెప్పి ఏదో నార్మల్ రూమ్లో వాళ్ళు దిగడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. ఒక రూమ్కి మనకు వచ్చామంటే వాళ్ళ వర్క్ అంతా మనం ఇంటికి వచ్చినప్పుడు మనం వర్క్ అంతా స్ట్రెస్ అంతా రిలీఫ్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్తోనే మనం కూడా వెళ్ళేది. అలాగే మనం ఇక్కడ కూడా అదే అంబియన్స్ ఇస్తూ వాళ్ళకి ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది మనకు ఇవ్వడానికి మనం ఈ అంబియన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్ రూమ్ అండి. ఇప్పుడు ఎవరైనా కార్పొరేట్స్ వచ్చినా, లేకపోతే ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వచ్చినా వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ రూమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే కన్వెన్షన్ ఇప్పుడు మన దగ్గర ఉండేది ఈచ్ కన్వెన్షన్ హాల్ 2000 కెపాసిటీ ఉన్న హాల్స్. సో ఏంటంటే ఒక మ్యారేజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మినిమం ఒక 10 to 20 రూమ్స్ అనేది వాళ్ళ నీడ్ బట్టి ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటంటే టోటల్గా 26 రూమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. సో వచ్చిన అతిథులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఆతిథ్యాన్ని కూడా ఇస్తారు. అవునండి, తప్పకుండా. సో చూసారు కదా, దీంతో పాటు సూట్ రూమ్స్ కూడా ఉన్నాయండి. ఎవరైనా అఫీషియల్స్ వచ్చినా, లేకపోతే ఎవరైనా పొలిటీషియన్స్ కానీ, లేకపోతే పెద్ద నాయకులు ఇంకెవరైనా వద్దాం అనుకున్నా వాళ్ళకి కొంచెం ఐసోలేటెడ్గా ఉండాలి కాబట్టి సూట్ రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసింది బడ్జెట్ రూమ్ అండి. అలాగే మీకు సూట్ రూమ్ కూడా చూడొచ్చు మీరు. ఇదేంటంటే మినిమం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ నెక్స్ట్ లెవెల్లో ఎవరైనా ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా విఐపీస్ కానీ వద్దాం అనుకుంటే వాళ్ళకి కావాల్సిన సూట్ రూమ్ అండి. ఇది యాంటీ రూమ్ ఇది, అండ్ బెడ్రూమ్. సో ఏంటంటే ఏదైనా మీ ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా సో యాంటీ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైనా మీటింగ్స్ కావాలన్నా, ఏదైనా సో ఎవరైనా అఫీషియల్ వచ్చి కలడానికి గట్రా వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి
సో అక్కడ మీటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ప్రైవసీకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ రూమ్స్. సో ఇది కూడా అంటే శ్రీకాకుళం అనేసరికి మీకు తెలుసు కదా, సో బడ్జెట్ లోనే కోరుకుంటారు. సో ఇది కూడా మనకి అందుబాటు ధరలోనే ఉంటుంది, ఆ ఇబ్బంది ఏం లేదు. మీరు వైజాగ్ కానీ ఈ కూడా వెళ్ళినట్టయితే సూట్ రూమ్స్ అనేసరికి అది సామాన్యుడు అందుకోవాలి ఉండాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. సో ఇక్కడ ఆ కాన్సెప్ట్ లేదు. ఇక్కడ నాకు బడ్జెట్ రూమ్స్ కన్నా సూట్ రూమ్స్ కూడా నాకు అదే విధంగా బుక్ అవుతుంటాయి. సో ఎవరైనా సరే మీ మోటోస్లో రూమ్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ఎందుకంటే చాలా మంది బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, శ్రీకాకుళం లోకల్ పీపులే కాకుండా, సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా? వాళ్ళకి ఇది ఆన్లైన్లో మనం అవైలబుల్గా ప్రొవైడ్ చేస్తున్నాము. మెక్ ట్రిప్లో ఉన్నది, గోఐబీబీలో ఉన్నది, అలాగే గూగుల్లో కూడా మీరు చూడొచ్చు. గూగుల్లో కూడా ఎవరైనా చేసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా బుకింగ్ ఆప్షన్స్కి వస్తే మా ఎగ్జిక్యూటివ్స్ కాంటాక్ట్ అవుతారు. సో అక్కడ నుంచి వాళ్ళు లీడ్ చేస్తారండి. సో చూస్తున్నారు కదా, ఇది మోటోస్ యొక్క స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ రూమ్స్ మాత్రం అంబియన్స్, అదే విధంగా ఒక పీస్ఫుల్ వాతావరణం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఎన్ని డేస్ అయినా సరే వర్క్ ఉండి స్టే చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టే చేయొచ్చు. సో దీనికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి యాప్స్లో కూడా మనం ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. అలానే నేను కింద వీళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆబ్వియస్లీ హ్యాపీగా ఈ రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా, ఏ కన్వెన్షన్ హాల్కి వెళ్ళాలన్నా మేజర్ ప్రాబ్లం పార్కింగ్. సో ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ గోలా, లేదు అనుకుంటే అంత స్పేషియస్గా ఉండకపోవడం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా, బట్ వాటన్నిటికి క్వైట్ ఆపోజిట్గా సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే ది బెస్ట్ కన్వెన్షన్ హాల్, గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్. సో పార్కింగ్కి వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా స్పేషియస్గా అరేంజ్ చేశారు. సో చూస్తున్నాం కదా, ఎన్ని బైక్స్ అయినా, ఎన్ని కార్స్ అయినా సరే, ఎన్ని వెహికల్స్ వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళడం కోసం వీళ్ళు ఇంత స్పేషియస్గా క్రియేట్ చేస్తామంటున్నారు. సతీష్ గారు, అసలు పార్కింగ్ నిజంగానే 1/3 మనకి చాలా వరకు అక్కడ అన్ని దగ్గర ప్రాబ్లమే, బట్ ఇక్కడ చూసుకుంటే ఎంత బాగుందో. సో ఎటు నుంచి ఎవరు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని డిజైన్ చేశారు. సో పార్కింగ్ మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేశారు? మనకి ఇప్పుడు వచ్చేసరికి శ్రీకాకుళంలో మీకు ఎక్కడికి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఈవెన్ మా పాత హోటల్కి వెళ్ళినా కూడా లిమిటెడ్ పార్కింగ్ అవైలబిలిటీ. ఎందుకంటే సిటీలో ఉండేసరికి మీకు అంత స్పేస్ అనేది మనం ఎవరు ప్రొవైడ్ చేయలేరు. మాకు ముందు నుంచి కూడా పార్కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది మేము గ్రహించడం జరిగింది. ఎందుకంటే క్లయింట్స్ అనేవాళ్ళు వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కార్ అనేది ప్రతి ఒక్కరికి కంఫర్ట్ నుంచి మ్యాండేటరీగా మారింది. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి పార్కింగ్ ఎక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకూడదు, పార్కింగ్ పెట్టి ప్రశాంతంగా వాళ్ళు దానికోసం అంటూ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. సో ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకూడదు. ఈ కాన్సెప్ట్తో మనం పార్కింగ్ 1/3 ఆఫ్ ది మన టోటల్ ప్రాజెక్ట్లో 1/3 ఆఫ్ ది ప్లేస్ పార్కింగ్ అనే వదలడం జరిగింది. సో మీకు ఇక్కడ చూసినట్టయితే ఒక 300 కార్స్ వరకు మనకు సఫిషియంట్ పార్కింగ్ ఉన్నది. అలాగే బైక్ పార్కింగ్ ఉన్నది. ఈవెన్ ఈవీ కార్స్ వచ్చే వాళ్ళకైతే ఈవీ కార్స్తో వచ్చిన వాళ్ళకి ఈవీ ఛార్జింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మనకి స్టార్టింగ్ లో అటువైపు పెట్టాము. ఇక్కడ చూస్తే రెస్టారెంట్ ఉంది, కన్వెన్షన్ హాల్ ఉంది, అండ్ బ్లాంకెట్స్ అంటే రూమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా ఎవరు ఎక్కడికి వచ్చినా సరే అసలు క్లాష్ లేకుండా ఈ పార్కింగ్ ఏరియా అంతా కూడా క్రియేట్ చేసుకున్నారు. సో నిజంగా సచ్ బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నవ్వేడేస్ పార్కింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా టైర్డ్ అయిపోయి ఆ ట్రాఫిక్ లో డ్రైవ్ చేసుకొని వస్తాం. తీరా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత లేకపోతే ఫంక్షన్కి వచ్చిన తర్వాత పార్కింగ్ దగ్గర గంటల కొద్దీ వెయిట్ చేస్తూ అక్కడ పార్క్ చేయలేక, లేకపోతే ఫ్యామిలీ అంతా ఒకేసారి ఫంక్షన్లోకి వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కూడా. సో అలాంటి వాటన్నిటికీ కూడా సో ఈ గ్రాండ్ కన్వెన్షన్స్లో చెక్ పెట్టవచ్చు అని చెప్పొచ్చు. సో దానికి ప్రూఫే ఈ పార్కింగ్. సో గ్రాండ్ కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్లో ఇంకొక హైలైట్ ప్లేస్ మీకు నేను చూపించిస్తాను. సో అదే ఇది. సో చూసారు కదా, ఈ లాబీ ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదంతా కూడా మార్నింగ్ వ్యూ అనమాట. సో బేసిక్గా ఏదైనా అకేషన్ ఉన్నా, ఫంక్షన్ ఉన్నా ఈ వ్యూ అంతా అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. లైక్ మ్యారేజ్ యానివర్సరీస్ కానివ్వండి, లేదా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానివ్వండి, లేదా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఏమైనా చిన్న చిన్న పార్టీస్, కిట్టి పార్టీస్ అవి చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఇది సూపర్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది అంతా మార్నింగ్ వ్యూ కదా. ఇప్పుడు నైట్ వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను.
సో ప్రజెంట్ నేనైతే శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి గ్రాండ్ కన్వెన్షన్స్ అండ్ రిసార్ట్స్కి సంబంధించిన కన్వెన్షన్ హాల్లో ఉన్నాము. సో చూస్తున్నాం కదా, అంబియన్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సో సతీష్ గారు చెప్పండి, ఒక గ్రాండ్ కన్వెన్షన్ హాల్కి ఒక రాయల్ టచ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. బికాజ్ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంబియన్స్ అంతా కూడా. సో అసలు పెళ్ళి అనేసరికి మామూలు హడావిడి ఉండదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. సో బేసిక్గా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్యాదర్ అవుతూ ఉంటాం. సో అసలు ఈ హాల్కి సంబంధించి కెపాసిటీ ఎంతమంది సిట్టింగ్ ఉంటుంది? సో ఎట్లా దీన్ని డెకరేట్ చేస్తారు, ఏంటి డీటెయిల్స్? డెకరేషన్ అనేది సామాన్యుడు మనం కావాలనుకున్నా సరే ఇందులో వాళ్ళు స్పెండ్ చేసే అంత మన డెకరేషన్ ఉన్నది. అలాగే మీ అభిరుచి తగ్గట్టు మీరు లిమిట్స్ లేవండి. మీరు ఎంత లిమిట్కి వెళ్ళాలన్నా మీ లిమిట్స్ వరకే మీ ఆశని మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఈ హాల్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మీకు 2000 మెంబర్స్ కెపాసిటీ తగ్గట్టు హాల్ ఇది. ఎట్ ఏ టైం మీకు 2000 మెంబర్స్ వరకు అకామిడేట్ చేస్తారు. అలాగే మీకు ఇంకా ఎక్కువ మంది కావాలి అనుకుంటే దీనికి అడ్జసెంట్గా ఇంకో హాల్ కూడా ఉన్నది. సేమ్ ఇదే దీంతో ఇంకో హాల్ కూడా ఉన్నది. సో ఆ హాల్ వచ్చేసరికి మీరు 2 హాల్ తీసుకుంటే ఈజీగా ఒక 5,000 to 6,000 మెంబర్స్కి ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా నైట్ పార్టీస్ అనుకోండి, నైట్ వ్యూతో పెట్టాలి అనుకుంటే ఈవెన్ అంతకన్నా ఎక్కువ మందిని కూడా మనం అకామిడేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి హాల్కి 2 వైపులా కూడా లాన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ లాన్స్లో మీ ఫుడ్ కానీ లేకపోతే అదర్ ఈవెంట్స్ ఏవైనా మీరు చేసుకుందాం అనుకునేటప్పుడు ఓపెన్ లాన్ సపోర్టివ్ కూడా మనకు ఉంటుంది. సో ఎట్ ఏ టైం మీకు ఇక్కడ నియర్లీ ఒక 6,000 to 8,000 పీపుల్ని అకామిడేట్ చేసే హాల్స్ అండి ఇవి. సో మీకు 100 మందితో వస్తారా, 1000 మందితో వస్తారా, 5,000 మంది వస్తారా, 8,000 మంది వస్తారా, మా హాల్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడంటే మీరు ఆ డేట్ మీరు చెప్పండి, మీకు మేము బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో సతీష్ గారు, హాల్ వరకు ఓకే, బట్ మ్యారేజ్ అనేసరికి నవ్వేడేస్ చాలా అన్ని రకాల తతంగాలు ఉంటాయి. లైక్ హల్దీ దగ్గర నుంచి మెహందీ కానివ్వండి, లేకపోతే సంగీత్ కానీ, ఇట్లా చాలా మెనీ అకేషన్స్ ఒక ప్యాక్ ఉంటుంది అనమాట. సో అవన్నీ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది? ఉన్నాయండి. మీరు సినిమాలు చూసినట్టయితే వరుడు సినిమాలాగా 7 రోజులు పెళ్లి చేసుకుందాం అన్నా కూడా మేము అన్ని రకాల ఈవెంట్స్కి మనకి మీకు అవైలబుల్ ఉన్న హాల్స్ ఉన్నాయి. అలాగే లాన్స్ ఉన్నాయి. అలాగే మీకు ఈ హల్దీ చేసుకుంటారా, లేకపోతే మెహందీ పెట్టుకుంటారా, లేకపోతే సంగీత్ కార్యక్రమాలు ఏమైనా పెట్టుకుంటారా, అలాగే పోస్ట్ మ్యారేజెస్ రిసెప్షన్స్ ఏమైనా ఎక్స్క్లూజివ్ రిసెప్షన్స్ కావాలా. సో మీకు ఎనీ కైండ్ ఆఫ్ హాల్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎంతమంది మెంబర్స్ వచ్చినా సరే మీకు 100 మందితో పెట్టుకుంటారా, లేకపోతే 1000 మందితో పెట్టుకుంటారా, మీకు ఎనీ కైండ్ ఆఫ్ హాల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఓపెన్లో పెట్టుకుంటారా, క్లోజ్డ్ రూమ్స్లో పెట్టుకుంటారా, ఆకాశవంత పందిరేస్తారా, లేకపోతే మా ఆకాశవంతన హాల్లో మీరు ఫంక్షన్ చేస్తారా. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ మీరు చేద్దాం అనుకుంటే మా దగ్గర అన్ని కైండ్ ఆఫ్ హాల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్ సతీష్ గారు, సో మేము చూసేసరికి 1 స్టాప్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ రెస్టారెంట్ దగ్గర నుంచి, రూమ్స్ దగ్గర నుంచి, కన్వెన్షన్ హాల్ అండ్ త్వరలో రిసార్ట్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి సో మెనీ ఎంటర్టైన్మెంట్ 1 స్టాప్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ కాదు. సో మెనీ ఎంటర్టైన్మెంట్ అండ్ 1 స్టాప్ ఫర్ మెనీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ మెనీ అకేషన్స్. యా. సో అసలు మీ హైలైట్స్ ఏంటి మీ వెంచర్కి సంబంధించి కానీ, లేదా మీ దీనికి? ఇక్కడ ఏంటంటే మీరు ఫ్యామిలీతో వస్తారా, లేకపోతే ఒక ఇద్దరు, లేకపోతే మీ ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉండి సింగిల్గా మీరు వస్తారా, లేకపోతే ఒక బర్త్డే పార్టీ చేసుకున్న, ఒక ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చేసుకున్న ప్రతిదానికి మేము ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ అకేషన్కి తగ్గట్టు మనం మెనూస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ మీకు ఫుడ్ అనేది మేము ప్రొవైడ్ చేయగలం. ఎందుకంటే ఇక్కడ మనకి రెస్టారెంట్కి తగ్గట్టు రెస్టారెంట్ కిచెన్ వేరేగా ఉన్నదండి. అలాగే హాల్స్కి తగ్గట్టు అడ్జసెంట్గా హాల్కి కూడా కిచెన్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటారో మ్యారేజెస్ కానీ అట్లా. సో ఏంటంటే మీకు లైవ్ ఏమైనా కావాలన్నా, లేకపోతే అప్పటికప్పుడు మనకి దగ్గరలో మీకు ఏం చేయాలన్నా సరే మనకి దీనికి అడ్జసెంట్గానే కిచెన్స్ ఉన్నాయి. సో ఇదే కిచెన్స్లో మీకు ప్రిపేర్ చేసి మీకు ఫుడ్ లైవ్గా వేడివేడిగా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ ఇంటికి కావాల్సిన పార్సిల్ దగ్గర నుంచి మీ ఇంట్లో జరిగే ప్రతి అకేషన్కి కూడా మనం ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింగిల్ పార్సిల్ నుంచి
5,000 మందికి తగ్గట్టు ఫుడ్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫుడ్ మీకు మీ బడ్జెట్కి అనుగుణంగా ప్రొవైడ్ చేసి మీ బడ్జెట్ని మేము తెలుసుకొని మీ బడ్జెట్కి తగ్గట్టు ది బెస్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సో సతీష్ గారు, అసలు ఈ గ్రాండ్ కన్వెన్షన్ అండ్ రీసెర్చ్ చూసిన తర్వాత మాకైతే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా ఒక మెట్రో టచ్ ఇచ్చే విధంగా ఈ వెంచర్ అంతా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అదేవిధంగా రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కన్వెన్షన్ హాల్ ఉంది. సో వీటన్నిటికి సంబంధించి హైలైట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ హైలైట్ అంటే మన గ్రాండే హైలైట్ అండి. ఎందుకంటారా, మీ ఇంటికి మీరు ఇంట్లో ఉండే కంఫర్ట్స్ అన్నీ కూడా ఈ గ్రాండ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు 4 రోజులు ఇందాక మనం చెప్పినట్టుగా 7 రోజులు మ్యారేజ్ చేస్తారా, లేకపోతే ఒక 3-4 డేస్ మీ మ్యారేజ్ కండక్ట్ చేస్తారా? సో ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్ చేసేటప్పుడు మీకు ఫ్రమ్ మార్నింగ్ టు డిన్నర్, బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ ప్రతిదీ మనం ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు రూమ్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి. మీరు ఇంటిలో మీ సాంప్రదాయాలకు తగ్గట్టు ఎనీ కైండ్ ఆఫ్ సెట్ ఏదైనా వేసుకోవాలనుకున్నా కూడా మనకు సపోర్టివ్ లాన్స్ ఉన్నాయి. అలాగే పిల్లలు రిక్రియేట్ అవ్వడానికి గేమ్స్ ఉన్నాయి. మధ్యలో బోర్ అయితే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కుజైన్స్ ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను, సౌత్ ఇండియన్ కుజైన్ ఉంది, అలాగే కాంటినెంటల్ ఉంది. మీరు బ్రెడ్ ఆమ్లెట్ తింటారా, శాండ్విచ్ తింటారా, బర్గర్ తింటారా, అలాగే ఆంధ్ర స్టైల్ ఫుడ్ తింటారా, లేకపోతే బిర్యానీ తింటారా, హైదరాబాదీ దమ్ బిర్యానీ తింటారా, లేకపోతే రాజుగారి కోడి పులావ్ తింటారా? సో ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ మీకు మీ మైండ్లో వచ్చిన థాట్ ఎంటర్ కొడితే ఇక్కడ మేము ప్రింట్ ఇచ్చి మీకు ఫుడ్ ఇస్తాం. సో అంటే పెళ్ళి అనేసరికి 5 days ఉంటుంది. సో ఈ 5 days కూడా హ్యాపీగా ఇక్కడ నుంచి ఏ ఫ్యామిలీ కూడా మూవ్ ఆన్ అవ్వకుండా, అంటే అందరూ వచ్చేటప్పుడు ఫుడ్ కానీ బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే రూమ్స్ కానీ మళ్ళీ సపరేట్గా వేరే కన్వెన్షన్ హాల్స్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్. అవునండి. సో ఇక్కడ ఏంటంటే మీకు రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ వాళ్ళు ఏంటంటే అబ్బాయి వాళ్ళు ఇక్కడ వాళ్ళే, బట్ అమ్మాయి వాళ్ళు వేరే జిల్లా వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడ మన దగ్గర 7 days రూమ్స్లో ఉండడం జరిగింది. ఫ్రమ్ డే 1 వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మనకి మంచి ఫీల్ గుడ్ దీంతో వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నారు, వాళ్ళు రోజుకు ఒక రకమైన ఫుడ్ తిన్నారు, వాళ్ళకి కావాల్సినంత ఎంజాయ్మెంట్ చేశారు. ఈవినింగ్ మీరు చూసినట్టయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవాలన్నా, సైక్లింగ్ చేసుకోవాలన్నా మనం సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ మీరు చెప్పినట్టుగా మన దగ్గర గేమ్స్ ఉన్నాయి. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఇక్కడ ఉన్నందుకు ఖచ్చితంగా రిక్రియేట్ అయ్యి వెళ్తారు. వాళ్ళకి హోమ్ ఫీల్ ఇస్తాము. ఖచ్చితంగా మీకు ప్రతిదీ మీకు రిక్రియేట్ అయ్యేలాగా మేము చూసుకుంటాము. మీకు తగ్గట్టు ఆలోచనలు ఏవొచ్చినా సరే మాకు చెప్తే, మాకు షేర్ చేసుకుంటే ఖచ్చితంగా అది మీకు 100% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు హైవే పక్కన ఉండడం మనకి వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజెస్ అండి. సో ఇక్కడ శ్రీకాకుళం బెల్ట్ ఏదైతే ఉందో ఈ జిల్లాకి ఫ్రమ్ సోంపేట, ఇచ్చాపురం, సోంపేట, టెక్కలి ఇటువైపు కానీ, లేకపోతే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అనుగుణంగా వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉండేటట్టు మనకి హైవే పక్కనే పెట్టడం జరిగింది. సో ఎవరు అడ్రస్ అనేది కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. సో ఖచ్చితంగా మీరు మీ అకేషన్ ఇక్కడ పెట్టడము ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి అటెండ్ అయ్యి వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ని వాళ్ళు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళడం జరుగుతుంది.